హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు మూవీ డీటెయిల్స్. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే మహేష్ బాబు గారి ఆల్ మూవీస్ హిట్ అండ్ ఫ్లాప్స్ అండ్ బడ్జెట్ అండ్ కలెక్షన్స్ చూద్దాం పదండి. ఓకే గాయస్, ఫస్ట్ అయితే మహేష్ బాబు గారి చైల్డ్ ఆర్టిస్ట్గా నటించిన మూవీస్ చూద్దాం. తర్వాత హీరోగా నటించిన మూవీస్ చూద్దాం. సో ఎందుకు లేటు, వీడియోలోకి పదండి. ఫస్ట్ మూవీ నీడ. ఈ మూవీ నవంబర్ 29, 1979లో రిలీజ్ అయ్యి బిలో యావరేజ్గా నిలిచింది. సెకండ్ మూవీ పోరాట. ఈ మూవీ డిసెంబర్ 9, 1983లో రిలీజ్ అయ్యి హిట్గా నిలిచింది. థర్డ్ మూవీ శంకరాభరణం. ఈ మూవీ జూలై 16, 1987లో రిలీజ్ అయ్యి యావరేజ్గా నిలిచింది. ఫోర్త్ మూవీ బజార్ రౌడీ. ఈ మూవీ ఆగస్టు 26, 1988లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్గా నిలిచింది. ఫిఫ్త్ మూవీ ముగ్గురు కొడుకులు. ఈ మూవీ అక్టోబర్ 20, 1988లో రిలీజ్ అయ్యి హిట్గా నిలిచింది. సిక్స్త్ మూవీ గూఢచారి 117. ఈ మూవీ ఏప్రిల్ 21, 1989లో రిలీజ్ అయ్యి యావరేజ్గా నిలిచింది. సెవెంత్ మూవీ కొడుకు దిద్దిన కాపురం. ఈ మూవీ సెప్టెంబర్ 21, 1989లో రిలీజ్ అయ్యి హిట్గా నిలిచింది. ఎయిత్ మూవీ అన్న తమ్ముడు. ఈ మూవీ జూలై 27, 1919లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్గా నిలిచింది. మూవీ బాలచంద్రుడు. ఈ మూవీ సెప్టెంబర్ 26, 1919లో రిలీజ్ అయ్యి హిట్గా నిలిచింది. ఇప్పుడు హీరోగా నటించిన మూవీస్ చూద్దాం. ఫస్ట్ మూవీ రాజకుమారుడు. ఈ మూవీ జూలై 30, 1999లో 3 కోట్ల బడ్జెట్తో వచ్చి 10.51 crores కలెక్ట్ చేసి సూపర్ హిట్గా నిలిచింది. సెకండ్ మూవీ యువరాజు. ఈ మూవీ ఏప్రిల్ 14, 2000లో 2 కోట్ల బడ్జెట్తో వచ్చి 5 కోట్లు కలెక్ట్ చేసి హిట్గా నిలిచింది. థర్డ్ మూవీ వంశీ. ఈ మూవీ అక్టోబర్ 2, 2001లో 5 కోట్ల బడ్జెట్తో వచ్చి 2 కోట్లు కలెక్ట్ చేసి డిజాస్టర్గా నిలిచింది. ఫోర్త్ మూవీ మురారి. ఈ మూవీ ఫిబ్రవరి 15, 2001లో 5 కోట్ల బడ్జెట్తో వచ్చి 10 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఫిఫ్త్ మూవీ టక్కరి దొంగ. ఈ మూవీ జనవరి 12, 2002లో 10 కోట్ల బడ్జెట్తో వచ్చి 11 కోట్లు కలెక్ట్ చేసి యావరేజ్గా నిలిచింది. సిక్స్త్ మూవీ బాబీ. ఈ మూవీ అక్టోబర్ 31, 2002లో 9.5 కోట్ల బడ్జెట్తో వచ్చి 8 కోట్లు కలెక్ట్ చేసి యావరేజ్గా నిలిచింది. సెవెంత్ మూవీ ఒక్కడు. ఈ మూవీ జనవరి 15, 2003లో 9 కోట్ల బడ్జెట్తో వచ్చి 40 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఎయిత్ మూవీ నిజం. ఈ మూవీ మే 23, 2003లో 6.5 crores బడ్జెట్తో వచ్చి 8 crores కలెక్ట్ చేసి యావరేజ్గా నిలిచింది. నైన్త్ మూవీ నాని. ఈ మూవీ మే 14, 2004లో 12 కోట్ల బడ్జెట్తో వచ్చి 4 కోట్లు కలెక్ట్ చేసి అటర్ ఫ్లాప్గా నిలిచింది. టెన్త్ మూవీ అర్జున్. ఈ మూవీ ఆగస్టు 18, 2004లో 20 కోట్ల బడ్జెట్తో వచ్చి 19 కోట్లు కలెక్ట్ చేసి యావరేజ్గా నిలిచింది. 11th మూవీ అతడు. ఈ మూవీ ఆగస్టు 10, 2005లో 18 కోట్ల బడ్జెట్తో వచ్చి 25 కోట్లు కలెక్ట్ చేసి హిట్గా నిలిచింది. 12th మూవీ పోకరి. ఈ మూవీ ఏప్రిల్ 28, 2006లో 12 కోట్ల బడ్జెట్తో వచ్చి 70 కోట్లు కలెక్ట్ చేసి ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. అలానే రిలీజ్ చేసినప్పుడు 1.75 crores కలెక్ట్ చేసింది. 13th మూవీ సైనికుడు. ఈ మూవీ నవంబర్ 30, 2006లో 25 కోట్ల బడ్జెట్తో వచ్చి 17 కోట్లు కలెక్ట్ చేసి ఫ్లాప్గా నిలిచింది. 14th మూవీ అతిథి. ఈ మూవీ అక్టోబర్ 18, 2007లో 20 కోట్ల బడ్జెట్తో వచ్చి 35 కోట్లు కలెక్ట్ చేసి ఫ్లాప్గా నిలిచింది. 15th మూవీ కలేజా. ఈ మూవీ అక్టోబర్ 7, 2010లో 30 కోట్ల బడ్జెట్తో వచ్చి 20.02 crores కలెక్ట్ చేసి ఫ్లాప్గా నిలిచింది. 16th మూవీ దూకుడు. ఈ మూవీ సెప్టెంబర్ 23, 2011లో 35 కోట్ల బడ్జెట్తో వచ్చి 101 కోట్లు కలెక్ట్ చేసి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. 17th మూవీ బిజినెస్ మ్యాన్. ఈ మూవీ జనవరి 13, 2012లో 40 కోట్ల బడ్జెట్తో వచ్చి 90 కోట్లు కలెక్ట్ చేసి సూపర్ హిట్గా నిలిచింది. అలానే ఈ మూవీ రిలీజ్ చేసినప్పుడు 5.31 crores కలెక్ట్ చేసింది. 18th మూవీ సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు. ఈ మూవీ జనవరి 11, 2013లో 45 కోట్ల బడ్జెట్తో వచ్చి 53.59 crores కలెక్ట్ చేసి హిట్గా నిలిచింది. 19th మూవీ వన్ నేనొక్కడినే. ఈ మూవీ 70 కోట్ల బడ్జెట్తో వచ్చి 44 కోట్లు కలెక్ట్ చేసి ఫ్లాప్గా నిలిచింది. 20th మూవీ ఆగడు. ఈ మూవీ సెప్టెంబర్ 19, 2014లో 65 కోట్ల బడ్జెట్తో వచ్చి 38 కోట్లు కలెక్ట్ చేసి అటర్ ఫ్లాప్గా నిలిచింది. 21 మూవీ శ్రీమంతుడు. ఈ మూవీ ఆగస్టు 15, 2005లో 60 కోట్ల బడ్జెట్తో వచ్చి 164 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. 22 మూవీ బ్రహ్మోత్సవం. ఈ మూవీ మే 20, 2016లో 75 కోట్ల బడ్జెట్తో వచ్చి 50.18 crores కలెక్ట్ చేసి డిజాస్టర్గా నిలిచింది. 23 మూవీ స్పైడర్. ఈ మూవీ సెప్టెంబర్ 27, 2017లో 120 కోట్ల బడ్జెట్తో వచ్చి 110 to 150 crores మధ్యన కలెక్ట్ చేసి ఫ్లాప్గా నిలిచింది.
24 మూవీ భరత్ అనే నేను. ఈ మూవీ ఏప్రిల్ 20, 2018లో 65 కోట్ల బడ్జెట్తో 187.6 to 225 కోట్ల మధ్యన కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. 25 మూవీ మహర్షి. ఈ మూవీ మే 9, 2019లో 130 కోట్ల బడ్జెట్తో 200 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్గా నిలిచింది. 26 మూవీ సరిలేరు నీకెవ్వరు. ఈ మూవీ జనవరి 11, 2020లో 75 కోట్ల బడ్జెట్తో 260 crores కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్గా నిలిచింది. 27 మూవీ సర్కారు వారి పాట. ఈ మూవీ మే 12, 2022లో 60 కోట్ల బడ్జెట్తో 188.5 crores కలెక్ట్ చేసి సూపర్ హిట్గా నిలిచింది. 28 మూవీ గుంటూరు కారం. ఈ మూవీ జనవరి 12, 2024లో 140 కోట్ల బడ్జెట్తో 257 కోట్లు కలెక్ట్ చేసి సూపర్ హిట్గా నిలిచింది. సో గైస్, మహేష్ బాబు గారి అప్కమింగ్ మూవీ అయితే రాజమౌళి గారి డైరెక్షన్లో. ఈ మూవీ బడ్జెట్ సుమారుగా 1000 కోట్లు ఉన్నారు. సో గైస్, మహేష్ బాబు గారి మూవీస్లో మీకు ఏ మూవీ ఇష్టమో కింద కామెంట్ చేయండి. అలానే మహేష్ బాబు గారి ఫ్యాన్స్ వీడియోలో ఏదైనా మిస్టేక్ ఉంటే బ్యాడ్గా కాకుండా కొంచెం గుడ్గా కామెంట్ చేయండి. సో గైస్, సూపర్ స్టార్ ఫ్యాన్స్ మీ లవ్ను మొత్తం ఈ వీడియో మీద కురిపించండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. సో గైస్, చాలామంది వీడియో చూస్తున్నారని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. జర సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట సింబల్ నొక్కండి ఫ్రెండ్స్. ఓకే గైస్, ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, ఫాలో ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.